హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుడ్ ఆర్డర్ విషయంలో ఆ వ్యక్తి మోసం చేశాడని సూరజ్ అనుకుంటాడు. కస్టమర్ ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేయడంతో అది స్విచ్ ఆఫ్ రావడంతో చాలా కంగారు పడతాడు. కార్తీక్ ఫోన్ చేసి సూరజ్ అయితే విషయం చెప్తాడు. ఇక దీప, కార్తీక్, సూరజ్ శివనారాయణ ముందు నిలబడతారు. దీప అయితే పెద్దయ్య గారు మనిషి మాట నమ్మకంగానే అనిపించాయి. పూర్తి వివరాలు రాసిచ్చాడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆ మనిషి మోసగాడు అని అనుకోము కదా అని అంటుంది. 1000 భోజనాలు, వాటిని ఏం చేయాలో తెలియడం లేదు. వాడిని నువ్వు ఎంత నమ్మావో తెలియడం లేదు. కానీ నేనైతే నిన్ను చాలా నమ్మాను. తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టావు అని శివనారాయణ దీపం మీద చాలా కోపంగా మాట్లాడుతాడు. ఇక్కడ ఒక ట్రక్కే ఉంది, ఇంకా 2 ట్రక్కుల నిండా ఫుడ్ ఉంది. అవన్నీ ఏం చేయాలి అంటుంది జ్యోత్స్న. ఇక్కడ కాదు, లోపల మాట్లాడుకుందాం అని లోపలికి తీసుకువెళ్తాడు శివనారాయణ. ఆఫీస్లో శివనారాయణ, దశరథ్ ముందు నిలబడతారు. దీప, కార్తీక్, సూరజ్లు 50-100 భోజనాలకు పెద్దగా వివరాలు అక్కర్లేదు. కానీ 1000 మందికి స్పెషల్ మీల్స్ ఆర్డర్ అంటే సామాన్య విషయం కాదు. 20 లక్షల ఆర్డర్ అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటాడు శివనారాయణ. అడ్రస్ రాసిచ్చాడు సార్, కానీ అది ఫేక్ అడ్రస్ అంటాడు సూరజ్. ఈ విషయం మీరు తెలుసుకోవాల్సింది ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు కాదు, చేయడానికి ముందు అని శివనారాయణ అంటాడు. పెద్దయ్య గారు ఆ మనిషిని చూస్తే అంటుంది దీప. వెంటనే శివనారాయణ కోపంగా, మాట్లాడకు దీప, నిన్ను చూస్తుంటే మాట్లాడడానికి చిరాకుగా ఉంది. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. నీ అజ్ఞానంతో శాండల్వుడ్ మీడియా ఆర్డర్ పోగొట్టావు. ఆ రోజు నువ్వేం అన్నావు? ఒకసారి మోసపోవడం మంచితనం, రెండోసారి మోసపోవడం చేతకానితనం అన్నావు కదా. నీ మాట ప్రకారం చూసినా ఇది నీ చేతకానితనమే కాదు. నేను ఆ రోజు మరో మాట కూడా చెప్పా. నీకు అప్పగించిన పనికి నువ్వే జవాబుదారి. ఏం జరిగినా నీదే బాధ్యత. ఇప్పుడు జరిగిన దానికి ఏం సమాధానం చెప్తావు? ఇది నీ చేతకానితనంలా లేదు. నీలాంటి వాళ్ళని పెట్టుకుని పనిచేయడం మా చేతకానితనంలా ఉంది. పరువు తీసావు కదమ్మా, తల దించుకునేలా చేశావు. ఈ విషయం ఈ 4 గోడల మధ్యన ఉంటుందా అనుకున్నావా? ఒకడు మన ఆఫీస్కి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసి మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. మనం ఎంత అసమర్థులమో బయట వాళ్లకు అర్థమవుతుంది అని అంటాడు శివనారాయణ కోపంగా. ఇంకా మన అదృష్టం బాగుండి 50% అడ్వాన్స్ ఇచ్చాడు, లేదంటే మరి మీరిప్పుడు పడే బాధ కంటే ఎక్కువగా ఉండేది అని అంటుంది జ్యోత్స్న. మోసం చేయాలనుకునేవాడు 10 లక్షల చెక్కు ఎందుకు ఇస్తాడు? ఎక్కడో ఏదో తేడా జరిగిందని కార్తీక్ అంటాడు. ఇంతలో సార్, కస్టమర్ ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది అని మేనేజర్ చెబుతాడు. వాడెవడో మనల్ని ఫుడ్ ఆర్డర్ పేరుతో ముంచేశాడు సార్ అని మేనేజర్ వంశీ అంటాడు. ముంచేసింది వాడు కాదు వంశీ, ఇదిగో ఈ దీప. వాడు అంత తక్కువకు ఫుడ్ ఆర్డర్ అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ నా మీద పంతానికి పోయి దీప తక్కువ అమౌంట్కు ఆర్డర్ తీసుకుంది అని అంటుంది జ్యోత్స్న. నేను ఆ అమౌంట్కి చేయగలను అని నమ్మే ఆర్డర్ తీసుకున్నాను జ్యోత్స్న అంటుంది దీప. ఏంటి ఆర్డర్ తీసుకునేది? బ్యాంక్ హాలిడే నాడు వాడు చెక్కి ఇచ్చాడు అంటే కాస్త ఆలోచించాలి కదా. దశరథ 20 లక్షలు ఆర్డర్ వచ్చిందని సంబరపడిపోవడమే కానీ దాని తాలూకు పూర్తి వివరాలు తెలుసుకునే జ్ఞానం లేదా అని శివనారాయణ కోపంగా అంటాడు. జ్ఞానం ఎందుకు ఉంటుంది? నష్టం తనకైతే కదా జాగ్రత్త పడేది, తనకు కాదు కదా. కొన్ని విషయాల్లో దీపకు ఇబ్బందులు ఉన్నాయని సాయంగా మనిషిని పెట్టుకోమన్నాం. మనిషే లేనప్పుడు నష్టం వేలల్లో ఉంటే ఆ మనిషి వచ్చాక నష్టం లక్షల్లోకి మారింది. మీరు ఏదో ఒకటి చేయకపోతే చివరకు ఆ బ్రాంచ్ను క్లోజ్ చేయాల్సి వస్తుంది అని అంటుంది జ్యోత్స్న. నేను ఆ పని చేయాలనుకుంటున్నాను అంటాడు శివనారాయణ. బ్రాంచ్ను క్లోజ్ చేయడం ఏంటి నాన్న అంటాడు దశరథ. అంతకు మించిన దారి కనిపించడం లేదు దశరథ. ఇక్కడ మనం డబ్బు ఒకటే నష్టపోవడం లేదు దశరథ, మన పేరు మర్యాద కూడా నష్టపోతున్నాం. నా ఇన్నేళ్ల రెస్టారెంట్ వ్యాపారంలో నాకు ఇంత పెద్ద నష్టం ఎప్పుడూ జరగలేదు. నష్టాలు వచ్చుండొచ్చు కానీ ఇలా మోసపోలేదు అని అంటాడు శివనారాయణ. ఎవరో చేసిన మోసానికి దీపం మాత్రం ఏం చేస్తుంది నాన్న అని అంటాడు దశరథ.
ఈ పోటీ ప్రపంచంలో వ్యాపారం చేయాలంటే మంచితనం ఒకటే సరిపోదు దశరథ. మన మీద జరిగే మోసాలను అర్థం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. కానీ దీప జాగ్రత్త పడేటట్టు కనిపించడం లేదు. ఆర్డర్ వచ్చింది, డెలివరీ చేసేసాను. ఇప్పుడు మొత్తం ఆర్డర్ తీసుకొచ్చి ఆఫీసు ముందు నిలబెట్టారు. అవి ఎంత ఖరీదైన వంటలైనా వాటికి విలువ ఉండేది ఈరోజు సాయంత్రం వరకే. ఆ తర్వాత వాటికి విలువ ఉండదు. అందుకే పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, కారులో నలుగురిని తింగరోళ్ళు ఉండి డ్రైవర్ ఒకడు కరెక్ట్గా ఉంటే అనుకున్న టైంకు అనుకున్న ప్లేస్లో వాళ్ళని దింపుతాడు. అదే కారులో నలుగురు తెలివైన వాళ్ళు ఉండి డ్రైవర్ తింగరోడు అయితే బండి రాంగ్ రూట్లో తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనమంతా డ్రైవింగ్ దీప చేతికి ఇచ్చాం. బండి రాంగ్ రూట్లోనే వెళ్తుంది. నష్టాల్లో ఉన్న బ్రాంచ్కు 20 లక్షల నష్టమంటే బ్రాంచ్ క్లోజ్ చేయడమే మంచిది అని అంటాడు శివనారాయణ కోపంగా. అప్పుడు శివనారాయణ గారికి రెస్టారెంట్ నడపడం చేత కాదు, అందుకే రెస్టారెంట్ క్లోజ్ చేశారు అంటారని జ్యోత్స్న మరింత రెచ్చగొడుతుంది. అనని అనిపించే పరిస్థితి దీప తీసుకొచ్చినప్పుడు జనం అన్నప్పుడు నష్టం ఏమీ ఉంది అని అంటాడు శివనారాయణ. పెద్దయ్య గారు అంటుంది దీప. ఇంకెక్కడ ఉంది నా పెద్దరికం? ఒకటి చేతిలో మోసపోయి అది చచ్చిపోయింది. నువ్వు ఇప్పుడు పెద్దయ్య గారు కాదు, ఎందుకు పనికిరాని అయ్యగారు అని పిలువు అంటాడు శివనారాయణ. తప్పు జరిగింది పెద్దయ్య గారు, సరిదిద్దుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటుంది దీప. ఎలా సరిదిద్దుకుంటావు అంటుంది జ్యోత్స్న. ఎలా సరిదిద్దుకుంటుందో తన ఇష్టం. నష్టం జరిగింది తన బ్రాంచ్లో కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చే బాధ్యత కూడా దీపే తీసుకోవాలి. కేవలం ఈ నష్టం ఒక బ్రాంచ్కే కాదు, మొత్తం సంస్థకే సమస్యగా మారుతుంది అంటాడు కార్తీక్. చేసిన తప్పుకు ఎక్కడ భార్య మీద యాక్షన్ తీసుకుంటారో అని ముందుగానే జాగ్రత్త తీసుకుంటున్నావా బావా అని అంటుంది జ్యోత్స్న. అయితే బాధ్యత నువ్వు తీసుకుంటావా అని అడుగుతాడు కార్తీక్. నేనెందుకు తీసుకుంటాను అంటుంది జ్యోత్స్న. మరెందుకు మాట్లాడుతున్నావు? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన తప్పు లేకపోయినా మనకు యాక్సిడెంట్ జరగవచ్చు. అక్కడే ఏడుస్తూ కూర్చోలేము కదా, తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాము. ఇక్కడ అదే జరుగుతుంది. ఇదిగో ఈ మట్టి మనిషి ఉంది కదా, ఈవిడకు ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మడం. నవ్వుల వెనక విషయాలు ఉంటాయని, మాటల వెనుక మోసం ఉంటుందని ఈ మనిషికి తెలియదు. ఎందుకంటే ఈ మనిషి మట్టి మనిషి. మట్టికి కల్మషం ఉండదు. నీరు పోసినా తీసుకుంటుంది, విషం పోసినా తీసుకుంటుంది. ఒక ఆర్డర్ వచ్చిందని చిన్నపిల్లలా సంతోషపడింది. దీపకు నా దిష్టి తగులుతుందేమో అనుకున్నాను, కానీ ఎవరి దిష్టి గట్టిగానే తగిలింది. తను కడుపుతో ఉందన్న తెలిసిన నిన్నటి ఆర్డర్ చేసేందుకు దాని గురించి ఆలోచిస్తుంది. కస్టమర్కు మంచి క్వాలిటీ భోజనం ఇవ్వాలి, దీనివల్ల మనకు మరిన్ని ఆర్డర్స్ రావాలి, ఈ సంస్థలోనే నా బ్రాంచ్ నెంబర్ 1గా ఎదగాలి, పెద్దాయన నన్ను మెచ్చుకోవాలి. ఇలా ఏవేవో రాత్రంతా చెప్తూనే ఉంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నావు దీప? నువ్వు పడుకుంటేనే నీ బిడ్డ పడుకుంటుంది అంటే దానికి ఏమందో తెలుసా? పెద్దాయన గౌరవం కోసం నేను నా బిడ్డ కష్టపడతాం అంది. తన కష్టం ఇప్పుడు నూతిలో పోసిన పన్నీరు అయిపోకూడదు సార్, తనకు ఒక్క అవకాశం ఇవ్వండి అని కార్తీక్ ఆవేదనగా అడుగుతాడు. ఇవ్వకు తాత అంటూ అరుస్తుంది జ్యోత్స్న. ఇవ్వకపోతే తను ఎలా నిరూపించుకుంటుంది అంటాడు కార్తీక్. నిరూపించుకుని చాలు, ఆల్రెడీ నేను ఒకసారి అవకాశం ఇచ్చాను, ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి అని కూడా చెప్పాను. ఇప్పుడు మరోసారి అవకాశం ఇచ్చి నా మాట మీద నేనే నిలబడకుండా ఉండమంటావా? అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, చెప్తాను వినండి. కంపెనీకి ఇంత నష్టం తీసుకొచ్చిన దీప మళ్ళీ ఈ సంస్థలో అడుగు పెట్టడానికి వీల్లేదు. తన నిర్లక్ష్యానికి బలైంది ఈ సంస్థ మర్యాద కాబట్టి మళ్ళీ జీవితంలో దీప ముఖం నేను చూడను. ఈ నష్టాన్ని ఏదోలా నేను భరిస్తాను. ఇంకా నువ్వు బయలుదేరు, నేను చెప్పడం పూర్తయింది అని శివనారాయణ అంటాడు. పెద్దయ్య గారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం చాలు అంటూ కాళ్ళు పట్టుకుంటుంది దీప. ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అంటాడు కార్తీక్ దీనంగా. ఒక్క అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు నాన్న అని అంటాడు దశరథ. ఇవ్వద్దు తాత అంటుంది జ్యోత్స్న కోపంగా. నువ్వు పైకి లే, నేను నీకు అవకాశం ఇస్తున్నాను, కానీ ఒక షరతు. ఆ 1000 భోజనాలకు ఉన్న విలువ సాయంత్రం వరకు ఆ భోజనాలలో ఒక్క మెతుకు కూడా మిగలడానికి వీల్లేదు, అంతా సేల్ అయిపోవాలి. అప్పుడే నీ సమర్థత బయటపడుతుంది. ఆర్డర్ తీసుకున్నది నువ్వే కాబట్టి, కార్తీక్ కాబట్టి బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. నాకు డబ్బు నష్టం కానీ మర్యాద నష్టం కానీ జరగకూడదు. మోసపోయిన మనిషిగా నేను నా ఎంప్లాయీస్ ముందు తిరగలేను. ఏం చేస్తారో చేయండి, నేను మీకు సాయంత్రం వరకే టైం ఇస్తున్నాను అని అంటాడు శివనారాయణ.
దీప ఏం చేయలేకపోతే అంటుంది జ్యోత్స్న. దీప ఈ సంస్థ వదిలి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న సీఈఓ అవుతుంది. ఆఫీస్లోనే కాదు, నా ఇంట్లో కూడా దీప అడుగు పెట్టడానికి వీల్లేదు అని శివనారాయణ అంటాడు. ఇది కదా మనకు కావాల్సింది అంటూ గట్టిగా అరుస్తూ సంతోషపడిపోతుంది జ్యోత్స్న. దీంతో దీప, శివనారాయణ, కార్తీక్ అందరూ జ్యోత్స్నని చూసి షాక్ అవుతారు. వెంటనే గమనించిన జ్యోత్స్న, అంటే తప్పు చేసిన మనిషికి ఇలాంటి శిక్ష పడాలి కదా అనుకుంటున్నాను అంటూ కవర్ చేసుకుంటుంది. ఇక మీరు వెళ్ళండి, ఏం చేస్తారో చేయండి, సాయంత్రం వరకు మీరు నా కంటికి కనిపించకూడదు అని శివనారాయణ అంటాడు. దాంతో కార్తీక్, సూరజ్, దీప బయటకు వస్తారు. హాల్లో కూర్చొని దీప ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటండి ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారా? ప్రజెంట్లో ఉన్న సమస్యలకు గతంలో ఉన్న అనుభవాలే పరిష్కారాలు అని సూరజ్ అంటాడు. ఇలాంటి సమస్య నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. నాకు తెలిసింది బట్టి మీరు గతంలో ఇడ్లీ బండి నడిపారు, దాని గురించి నాకేమైనా చెప్తారా అని అంటాడు సూరజ్. దాంతో తన చిన్నతనం గురించి చెప్తుంది దీప. కస్టమర్లు సరిగ్గా రావడం లేదని మా నాన్న చెబితే లాటరీ తీసి అందులో పేరు వచ్చిన వాళ్లకు నెక్స్ట్ డే టిఫిన్ ఫ్రీ ఇచ్చేవారు. మిగిలిపోయిన భోజనాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో బయట పంచేదాన్ని. కొన్నిసార్లు కావాలని మిగిల్చేదాన్ని, కానీ ఈనాడు మిగిలిన ఫుడ్ని ఇంటికి తీసుకువెళ్ళలేదు అని చెబుతుంది దీప. పదండి, ముందు మనం డిస్కషన్ చేసుకొని పెద్దాయనకు చెప్దాం. మనం పడిపోయాము, మళ్ళీ లేస్తాం, ఓడిపోలేదు అని సూరజ్ అయితే ఇక దీపకు ధైర్యం చెప్తాడు. మరోవైపు జ్యోత్స్న అయితే సూరజ్ దీపల దగ్గరికి వచ్చి, ఏంటి మీరు మళ్ళీ ఆ ఫుడ్ అంతా సాయంత్రం లోపు తాతయ్య చెప్పినట్లు ఏ నష్టం లేకుండా ఎవరికి అమ్మగలరు? ఏం చేస్తారు? మీరు చేయగలరా, లేక ఆఫీస్ వదిలి వెళ్ళిపోతారా? అయినా అంత ఫుడ్ మీరేం చేయగలరులే. సాయంత్రం అవ్వేసరికి రెడీగా ఉండండి, ఎందుకంటే ఈ ఆఫీసు ఈరోజే చూడగలరు. రేపటి నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు పడాలి కదా. దీప, ముఖ్యంగా నీకు. నువ్వు ఇక ఇంట్లోనూ అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. ఆఫీస్కి తాత ఎలాగా రానివ్వడు. నీ అడ్డు నాకు ఈ విధంగా తొలగిపోతుంది. ఇక సూరజ్ అన్నావా, తన మధ్యలో వచ్చాడు, ఏదో చేసేస్తాడు అని నువ్వు వాడిని నమ్మావు. ఇప్పుడు చూసావా నీ నమ్మకం ఏమైందో. సూరజ్ కూడా ఏమీ చెయ్యలేడు. ఇక మీ ఇద్దరు సాయంత్రం మళ్ళీ దిగులుగా మొహం పెట్టుకొని తాత దగ్గరకు వస్తారు కదా, ఆ సీన్ చూడ్డానికి నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని జ్యోత్స్న అయితే సూరజ్ దీపలను మరింత బాధ పెడుతుంది. ఆయన సూరజ్ జ్యోత్స్నకు, ఏంటి మేడం, ఇప్పుడేదో ఒక నష్టం జరిగినంత మాత్రాన మేము వెనకడికి వేస్తామని అనుకుంటున్నారా? ఇంకా సాయంత్రం వరకు టైం ఉంది. ఆలోపు అద్భుతాలు జరగవచ్చు, చూస్తూ ఉండండి. అయినా నాకు డౌటు, మీరెంత సంతోషపడిపోతున్నారు అంటే ఈ పని మీరే చేయించి ఉంటారా అని సూరజ్ జ్యోత్స్నను అడుగుతాడు.